దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం నీ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? మీరందరూ దేవుని స్తుతించి ప్రార్థించి ఆరాధించినట్లు మీ మనసు దేవుని తట్టు ఉండాలి, మీ హృదయం దేవుని తట్టు తిప్పాలి, మీరు వ్యక్తిగతంగా దేవునితో గడపాలి. అందుకే 5 to 6 కూడా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ వస్తుంది. ప్రార్థన, ఆరాధన, వర్తమానం. రెండవదిగా ప్రతి దినము మీకోసం లైవ్. మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన దేవుడు అది. ఆయన కృప మెండుగా చూపుతున్నాడు. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆప్తులు కొన్నిసార్లు ఉంటారండి, వారు ఉండరు. కానీ దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు, నిన్నెప్పుడు ప్రేమిస్తున్నాడు. ఏమోనండి, మేము ప్రభువుని నమ్ముకుని ఇంతకాలం అవుతుంది, మా మాటలు, మా ఆలోచనలు, మా పద్ధతులు ఇంకా మార్పు లేదు అంటే ఇంకా దేవుడి దగ్గర నువ్వు ఇంకా సమీపంగా వస్తే ఎందుకండి? మనం ఎవరితో గడిపితే వారిది మన మీద పడుతుంది. చెప్పుడు మాటలు వింటే మనం చెడిపోతాం, మంచి మాటలు వింటే బాగుపడతాం. విశ్వాసంతో కూడిన దేవుని మాటలు వింటే విశ్వాసం పెరుగుతుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును కదా. వాక్యానుసారమైన బ్రతుకు మనకు కావాలి. శక్తి కలిగిన జీవితం అంటే దేవుని మాట నీ నాలుకలో నీ హృదయంలో ఉండాలి. ఇంకా రక్షణ లేని వారంటే ఈరోజే యేసుని మీ హృదయంలో చేర్చుకుంటే రక్షకుడు నీ జీవితాన్ని ఆయనకి ఇస్తే చాలు, నీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం ఉంటుంది. ఒక్క మాట నేను చదువుతున్నాను. 140వ కీర్తన. దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి వాగ్దానం, దేవుడు మనకిచ్చినటువంటి మాటని 12వ వచనం. 140:12. బాధింపబడి వారి పక్షమును యెహోవా వ్యాజ్యమాడిననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. ఏం మాట అండి! అసలు న్యాయము తీర్చే దేవుడట. అమ్మా, నీకు న్యాయము తీర్చబోతున్నాడు. నిన్ను మోసం చేసిన వాళ్ళు, నీ మీద లేచిన వాళ్ళు, అన్యాయంగా నీ మీద చేసిన వారికి, రెండోదిగా నిన్ను లేని మాటలు అనే వారికి, నీ యొక్క స్వాస్యం తీసుకున్న వారికి, నీ కన్నీటికి కారణమైన వారికి నువ్వేం చేయొద్దు, క్షమించొదులు. నువ్వు క్షమించి వదులు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని మాట ఇక్కడ తెలియజేయబడుతుంది. బాధింపబడి వారి పక్షంగా న్యాయం, దరిద్రుల పక్షంగా న్యాయం తీరుస్తాడట. బాధింపబడి వారికి న్యాయము, అంటే దీనస్థితిలో ఉన్న వారికి, బాధింపబడి వారికి నేను న్యాయము తీర్చేదను. దీన పరిస్థితిలో ఉంటారు అంటే దరిద్రత, ఆత్మీయ దరిద్రత, ఆరోగ్య దరిద్ర, ఆర్థికంగా అన్నిట్లో నలిగిన అనుభవం. బాధింపబడి వారికి న్యాయం తీర్చు. ఏ బాధలో ఉన్నావమ్మా? ఏ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావు? న్యాయము తీర్చబోదు. చేసిన వాటికి అనుభవించడం వేరండి, దేవుని క్షమాపణ పొంది విడుదల పొంది. చెయ్యని వాటికి మనం ఎందుకు అనుభవిస్తున్నప్పుడు అయ్యో ప్రభు నన్ను ఇట్లా చేశారే అని నొచ్చుకుంటున్నాను. నా జీవితంలో ఎన్నో జరిగాయి. ఈ చేత్తో మేలు పొందిన వారు కీడు చేశారు, కానీ న్యాయం తీరుస్తాడు దేవుడు. ధైర్యంగా ఉండండి. కాబట్టి నీ బాధింపబడుతున్న నీ పక్షముగా నేను న్యాయము తీర్చేదను. బాధ నుండి, భారం నుండి, శ్రమ నుండి నువ్వు నడుస్తున్నావేమో, నీకు న్యాయం తీర్చబోతున్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. చూడండి, దీన స్థితిలో ఉన్న వారి పక్షంగా, దీనత్వంలో అంటే దీనత్వం అంటే ఆత్మీయ దీనత్వం గురించి కాదు, అన్నిట్లో ఉన్నటువంటి దరిద్రుల పక్షముగా న్యాయం తీరుస్తాడట. పేదవారి పక్షంగా న్యాయం తీరుస్తాడట. ఏ పక్షంగా నీకు న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం ప్రభువుని గట్టిగా పట్టుకుని ప్రార్థన చేయండి. మీరు అడగండి, నేను ఎందుకు స్ట్రాంగ్ అడగండి. నిన్ను బాధించు వారిని నీ పక్షముగా న్యాయము తీర్చేదను. నమ్మి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేస్తాను. తండ్రి, వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి మమ్మల్ని బాధ పెట్టేవారు శత్రువు నుండి మా పక్షంగా మీ న్యాయం తీర్చండి. మాకు ఎవరెవరైతే వ్యాధి, బాధ, చింత, నష్టము, రోగ బాధలు శత్రువు కలుగజేసిన మనుషులు ఏం చేయాలని చూసినా ఆ విషయంలో న్యాయం తీర్చి, పడిపోయిన వారు, చెడిపోయిన వారిని లేవనెత్తి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులను స్వస్థపరిచి, వ్యాధులు ఉన్న వారిని విడిపించి, విడిపోయిన కుటుంబాలను కట్టయ్యా, కోర్టు కేసుల నుంచి విడిపించయ్యా, అబద్ధ మనుషులు, అబద్ధ మాటల నుంచి నీ బిడ్డలను విడిపించు. ఇతర దేశంలో మా ప్రియులను రక్షించే వారున్న దేశంలో వారి క్షేమము, ఉద్యోగాలు, రక్షణ, ఎవరికైతే జాబ్ పోతే టెన్షన్స్, వాడన్నిటి నుండి విడిపించు. వారికి ఉన్న స్థితిని మార్చు. వారికి మంచి ఉజ్జీవం, రక్షణ, అభిషేకం వారికి. అంతేకాక నాయన క్రైస్తవ సమాజాన్ని, సేవకురాలు వారి బిడ్డల్ని కంచెవేసి కాపాడి దుష్టుల నుండి విడిపించి మా పక్షంగా న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. రెండవదిగా ప్రభా, ఈరోజు ఎవరిది మ్యారేజ్ డే, బర్త్డేని బ్లెస్ చేస్తూ వారి గొప్పవారు ఉన్నట్టు దీవించి వర్ధల చేయండి. కల్వరి మినిస్ట్రీకి న్యాయం తీర్చయ్యా. ఎక్కడ శత్రు మా మీద లేచి ఎవరు మా పక్షముగా నాయన న్యాయం తీర్చి, మా పక్షముగా వ్యాజ్యమాడి, మా పక్షముగా గెలుపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రతి కుటుంబం పక్షంగా, ప్రతి బిడ్డల పక్షంగా నువ్వు నిలబడి అద్భుతం చేసి ఆశీర్వదించి, చదువుకునే పిల్లలు నాయన నెక్స్ట్ జనరేషన్ ప్రతి వారి విషయంలో సహాయం చేయండి. అపోస్తుల సేవ, జాషువా జనరేషన్, ఒక దెబోరా సైన్యం వేస్తే బృందాలు లేచడానికి సహాయం చేసి ప్రతి బిడ్డ అక్కర తీర్చి మీరు తోడై ఉండి ఆదరించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి.
మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు 5 to 6, ఈవినింగ్ 6 to 9 లైవ్లో చూడండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారుణ్ ప్రవీణ్, కల్వరి టెస్ట్మెంట్స్ మన ఛానల్స్. రెండవదిగా ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త సభ కుటుంబాలుగా పాలు పొంది చక్కటి వర్తమానాలు, ఆరాధన దేవుని సన్నిధిని అనుభవిద్దాం. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఎవ్రీ సండే 3 ఆరాధనలు జరుగుతున్నాయి. కుటుంబాలుగా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. ప్రైజ్.